హాయ్ అండి అందరికీ. ఈరోజు తందూరి చికెన్‌తో బగారా రైస్ చేద్దామని ప్లాన్ చేశానండి. సో, నేను ఓవెన్‌లో తందూరి చికెన్ పెడుతున్నాను. ఇవి పెద్దది లెగ్ పీసెస్ అండి. చిన్న 2 లెగ్ పీసెస్ 180 డిగ్రీస్‌లో 30 మినిట్స్ పెడుతున్నాను. మళ్ళీ తర్వాత అది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెడతాను. సో, బగారా రైస్‌కి కావాల్సింది సాజీరా, బే లీఫ్, దాల్చిన చెక్క, చిల్లీ, కొరియాండర్, ఆనియన్స్ అవన్నీని మనం నెయ్యైనా వేసుకోవచ్చండి, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. సో, నేను బటర్ అండ్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో తాలింపు పెడదామని చెప్పి పెడుతున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియోలు తీసి. సో, అందుకని ఇలా రెసిపీ పెడదామని చెప్పి ప్లాన్ చేసి రెసిపీ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి తర్వాత రైస్ నేను ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టానండి. సో, ఆ రైస్ వేసాను. 1½ వేసాను. సో, 2 స్పూన్స్ సాల్ట్ అండ్ చిన్న పెప్పర్ అండి. అంటే స్పైసీ ఉండదు కదా, సో అందుకే పెప్పర్ వేసాను. అండ్ 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. సో, ఇవి 3 విజిల్స్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు ఒకసారి చికెన్ బాయిల్ అవుతుందో లేదా అనేది ఓవెన్లోది చూద్దాం ఒకసారి. అదిగోనండి 30 మినిట్స్ పెట్టానని చెప్పాను కదా. సో, ఇలా బాయిల్ అయింది. బ్యాక్ సైడ్ అంతా ఇదయింది. ఇప్పుడు పైన ఒక్కసారి బటర్ రాసేసి మళ్ళీ మనం ఒకసారి ఇంకో 30 మినిట్స్ మళ్ళీ పెడతాం. సో, తందూరి చికెన్ చూసారండి ఎంత బాగా వచ్చిందో. సో, ఇప్పుడు ప్లేట్లో బగారా రైస్తో పాటు లెగ్ పీస్ని సర్వ్ చేసుకొని తినేయడమే. ఓకేనండి.